చెడ్డ అలవాట్లు మానేయడం కొత్త జన్మ కాదు. చెడ్డ అలవాట్లు మానేయడం కొత్త జన్మ, స్వభావం మారడం కొత్త జన్మ. నీ పాత స్వభావము, నీ పూర్వపు స్వభావము, పాపపు స్వభావము అది చనిపోయి దైవ స్వభావము, నూతన స్వభావము, కొత్త స్వభావము, కొత్త గుణలక్షణాలు, అదే దేవుని గుణలక్షణాలు నీలో రావడమే కొత్త జన్మ. నీ పాత గుణలక్షణాలు ఇప్పుడు నీలో ఉండవు. నీ పాత స్వభావం ఇప్పుడు నీలో ఉండదు. నీ పాత స్వభావము, నీ పాత గుణలక్షణాలు, నీ పాత జీవితము నీలో కనబడదు. నూతన స్వభావం, క్రీస్తు స్వభావం. ఆ నూతన స్వభావం ఏంటి? క్రీస్తు స్వభావం, దైవ స్వభావం, అది నీలో కనబడతా ఉంటుంది. దైవ పాత్ర నీలో కనబడతా ఉంటుంది. దేవుని పాత్ర, దేవుని గుణలక్షణాలు నీలో కనబడతా ఉంటాయి. అది అసలైనది. నువ్వు నిజంగా కొత్త జన్మ పొందుకున్నావుటకు ఆ మార్పే రుజువు. బ్రదర్, చెడ్డ అలవాట్లు మానేస్తే, నేను చెప్పాను కాదు, మారు మనసులో దేవుడిచ్చే నూతన హృదయం, అది నూతన ఆత్మ. అది చెడు అలవాట్లు మానేయడం అనేది నూతన ఆత్మ.